స్మార్ట్ కట్ ప్రో 9.2 వర్షన్లో ఆప్టికల్ ఫ్లో స్లో మోషన్ని ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు వీడియోని ఆప్టికల్ ఫ్లో స్లో మోషన్ చేయాలనుకుంటే సింపుల్గా బిన్లో ఉన్న వీడియోని టైమ్ లైన్ పైన వేయండి. దీని కింద ఉన్న ఆడియోని రిమూవ్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ చూసేది ఒరిజినల్ వీడియో క్లిప్ ప్రివ్యూలో ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోని ఆప్టికల్ ఫ్లో స్లో మోషన్ని చేయాలనుకుంటే టైమ్ లైన్ మీద ఉన్న వీడియో క్లిప్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి స్కేల్ అండ్ డ్యూరేషన్ ఆప్షన్లోకి వెళ్తాం. వెళ్ళాక దీంట్లో ఈ వీడియోని 25% టైప్ చేసి క్లిక్ చేశాను. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఈ వీడియో సూపర్ స్లో మోషన్లో ఇప్పుడు కనిపిస్తుంది. మీరు ఒకవేళ ఈ వీడియోని సూపర్ స్మూత్ స్లో మోషన్ చేయాలనుకుంటే మళ్ళీ టైమ్ లైన్ మీద ఉన్న వీడియో క్లిప్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి స్కేల్ అండ్ డ్యూరేషన్ ఆప్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళాక దీంట్లో ఈ వీడియో నేను 10% స్లో మోషన్ చేయాలనుకుంటే 10% అని టైప్ చేసి ఓకే మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఈ వీడియో సూపర్ స్మూత్ స్లో మోషన్లో మనం చూడవచ్చు. ఈ రకంగా మీరు ఆప్టికల్ ఫ్లో స్లో మోషన్ చేసుకోవచ్చు.